నమస్తే. 2024 మాస ఫలితాల్లో మార్చి మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి మార్చి నెలలో మేషరాశి వారికి ఒక రకంగా చూసుకున్నట్టయితే మనసులో ఆధ్యాత్మికమైన ఆలోచనలు, అలాగే దైవభక్తి, ఇవన్నీ కూడా అంటే ధర్మపరంగా ఆలోచనలు ముందుకు సాగడం, ఇలాంటి మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ మాసంలో అదృష్టం కొంతవరకు మీ వెనకే ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మార్చి 1-2 వారాలన్నవి చాలా అనుకూలంగా ఉంటాయండి మేషరాశి వారికి. ఏ విషయాల్లో అనుకూలం అంటే, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందండి. అంటే కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే గృహిణులకు చక్కటి ఆరోగ్య పరిస్థితులు, మానసిక ఆనందము, ఇవన్నీ కూడా మేషరాశి గృహిణులకు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రైతులు కూడా ఈ మాసంలో కష్టపడిన దానికి మంచి సత్ఫలితాలు వచ్చే విధంగా ఉంది. ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి, అలాగే మీడియా రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు మేషరాశి వారికి ఈ మాసంలో మనం చూడొచ్చు. విద్యార్థులు చూసుకున్నట్టయితే ఈ 4 వారాలు కూడా, మార్చి మాసంలో 4 వారాలు కూడా విద్యార్థులకు అనుకూలంగానే ఉంది. కొంత విద్య పట్ల అధికంగా వీరు శ్రద్ధ వహిస్తారు. వాళ్ళు శ్రద్ధ వహించిన విధంగానే ఫలితాలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మార్చి 1, 2, 3 వారాల్లో కొన్ని అనుకూలమైన పరిస్థితులు. ఏ విషయాల్లో? కోర్టు సమస్యలు ఒక కొలిక్కి రావటము, అలాగే శత్రువుల పైన విజయము. ఎప్పటి నుంచో ఒక విషయం గురించి మీరు వేచి చూస్తూ ఉంటారు కదా, ఆ విషయం అంటే ఉద్యోగ విషయం కావచ్చు, ధన విషయం కావచ్చు, లేదా అంటే గృహ నిర్మాణ పనులకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఏవైనా ఇలాంటివి అంటే ఎప్పటి నుంచో ఒక పని కావాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి వారందరికీ కూడా ఈ మేషరాశి వారు ముఖ్యంగా ఈ 3 వారాల్లో మంచి శుభవార్తలు వచ్చే విధంగా అయితే కనిపిస్తూ ఉందన్నమాట మేషరాశి వారికి. ఇక మార్చి 4 అంటే 3-4 వారాలు మాధ్యమిక ఫలితాలు ఉన్నా కూడా 1-2 వారాల్లో కొద్దిగా అద్భుతమైన ఫలితాలని మేషరాశి వారు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే, విష్ణుమూర్తి ఆరాధన చేయటము, విష్ణు సహస్రనామాన్ని పఠించుకోవటము. అయితే చాలా వరకు పరిహారాలు చాలా వరకు బాగా పనిచేస్తున్నాయని చాలామంది నాకు పెడుతున్నారండి, మెయిల్స్లో అలా పెడుతూ ఉన్నారు. పరిహారాలు ఎందుకు అంటే, ఏ ప్లానెట్స్ అయితే మనకి వీక్గా ఉంటాయో ఆ ప్లానెట్స్ని స్ట్రెంగ్త్ ఆన్ చేసే పరిహారాలు చెప్తూ ఉంటాను కాబట్టి అవి మంచి సత్ఫలితాలు ఇస్తాయి. కాబట్టి విష్ణు సహస్రనామాన్ని పఠించడం, అలాగే మాసంలో ఏకాదశి తిథులు అంటే నెలలో 2 ఏకాదశులు వస్తాయి మనకి. ఈ 2 ఏకాదశులు కూడా కొంత విష్ణు సహస్రనామాన్ని పఠించుకోవడము. ఏకాదశి ఉపవాసం అంటే కటిక ఉపవాసాలు కాదు, పళ్ళు పాలు తిని కూడా ఏకాదశి ఉపవాసం చేయొచ్చండి. ఈ రకంగా ఏకాదశి వ్రతం కానీ, ఏకాదశి ఉపవాసం కానీ, లేదా ఏకాదశి తిథిలో విష్ణు సహస్రనామాన్ని పఠించుకున్నా కూడా మేషరాశి వారికి మంచి సత్ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే, చాలా వరకు వ్యాపార లావాదేవీలన్నీ కూడా ఈ 4 వారాలు మార్చి మాసంలో కొంత సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలన్నవి చాలా వరకు ఫలిస్తాయి. భాగస్వామి వ్యాపారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మంచి సత్ఫలితాలు, మంచి అంటే భాగస్వాములతో మంచి సత్సంబంధాలు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనిపిస్తూ ఉంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు శత్రువులపైన విజయం కానీ, కోర్టు కేసుల్లో కొన్ని విజయాలు, అలాగే స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఎప్పటి నుంచో ఒక పెండింగ్ ఉండిపోతుంది స్థిరాస్తి కొనుక్కోవాలి అని చెప్పి. అలాగే గృహ నిర్మాణం ఏదైనా చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ మార్చి 1-2 వారాలు చాలా వరకు మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. అంటే 4 వారాలు కూడా అనుకూలమే, కానీ 1-2 వారాల్లో ఇంకా అద్భుతమైన ఫలితాలు వచ్చే విధంగా ఉంది. ఇక మార్చి 3-4 వారాల్లో కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఏ విషయాల్లో అంటే, కొద్దిగా అధిక ఖర్చులు కానీ, చిన్న అనారోగ్య సూచనలు కానీ, అలాగే ఏదైనా అంటే స్థిరాస్తి ఏదైనా కొనుక్కోవాలి ఆ విధంగా అనుకుంటే మార్చి 3-4 వారాల కంటే కూడా 1-2 వారాల్లో చేసే ప్రయత్నాలు మంచి సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే పెళ్లి కాని యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మార్చి 4 వారాలు కూడా అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇక ప్రేమ విషయానికి వస్తే, ఈ మార్చి 4 వారాలు కూడా ప్రేమ అన్నది ఫలించే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రేమను పెద్దల వరకు తీసుకువెళ్ళటానికి కానీ, అలాగే లవ్ ప్రపోజల్స్ ఏమన్నా ఉంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ 4 వారాలు కూడా ప్రేమ ఫలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా
అలాగే రైతుల విషయానికి కూడా మనం చెప్పుకున్నాం 1-2 వారాలు అనుకూలం అని చెప్పి. మరి మార్చి మాసంలో మేషరాశి వారు విష్ణు సహస్రనామాన్ని అలాగే విష్ణుమూర్తి ఆరాధనని, వెంకటేశ్వర స్వామినైనా ఆరాధించవచ్చు, విష్ణుమూర్తి ఆరాధన కూడా చేయొచ్చు, లక్ష్మీ నారాయణులను కూడా ఆరాధించవచ్చు. ఇక డేట్స్ వైజ్ చూద్దాం మార్చి మంత్ ఏ రకంగా ఉందో. అలాగే మార్చి 1, 2, 3, 1, 2, 3, 4, 5 ఈ డేట్స్ అంటే ఏవైతే 1 నుంచి 5 వరకు ఉండే డేట్స్ ఏదైనా ఉంటే ఈ డేట్స్లో ఆధ్యాత్మికంగా కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం, లేదా గుళ్ళు గోపురాలని సందర్శించడము, ఆధ్యాత్మిక విషయాల గురించి ఎక్కువగా అవగాహన, అంటే ఏమైనా ప్రవచనాలు ఇవన్నీ వినడము, ఇలాంటి వాటి పట్ల శ్రద్ధ వహిస్తే బాగుంటుందండి మేషరాశి వారు. 1 to 5 అంటే డివోషనల్ విషయాల పట్ల ఆసక్తి కానీ ఆ రకంగా స్పెండ్ చేయడం అనమాట. వాటి గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, లేదా విష్ణుమూర్తి ఆలయాల్ని, వెంకటేశ్వర స్వామి ఆలయాల్ని సందర్శించుకోవడం ఈ రకంగా చేసుకోవచ్చు. ఇక మార్చి 6, 7, 8, 9, 10, 11, 12 ఈ తేదీలు అంటే మార్చ్ 6 నుంచి 12 వరకు ఉండే డేస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మేషరాశి వారికి. ఈ డేస్లోనే చాలా వరకు ఉద్యోగ ప్రయత్నాలు, అంటే నిరుద్యోగులు ఎవరైతే చాలా కాలం నుంచి బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ రంగం కానీ, లేదా ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, లేదా ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి శుభవార్తలు 6 to 12 వరకు వాళ్ళు ఏదైతే నిరీక్షిస్తున్నారో వాటికి సంబంధించిన ఫలితాలు, శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వివాహ సంబంధాలు నిశ్చయం అవడము, కోర్టు కేసులు ఒక కొలిక్కి రావడము, శత్రువులపైన ఆధిపత్యము, అలాగే తండ్రి గారి ఆరోగ్యం, తల్లిదండ్రుల ఆరోగ్యం చక్కగా ఉండడము, వాళ్ళతో కలిసి కొంత విందు వినోదాలతో, అంటే బంధువులు కానీ పేరెంట్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ విందు వినోదాల్లో పాల్గొనడము, ఇలాంటి శుభకరమైన సిచ్యువేషన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అలాగే మార్చి మనకి 8వ తారీఖు శివరాత్రి, మహాశివరాత్రి కూడా ఉంది. ఈసారి మాస శివరాత్రి, మహాశివరాత్రి ఒక్కరోజే వచ్చాయి శుక్రవారం కాబట్టి చక్కగా ఈరోజు శివాభిషేకాలు చేసుకోవటము, లేదా అంటే ఉపవాసము జాగారంతో పాటు శివనామస్మరణ చేసినట్టయితే ఈ మాసంలో ఆధ్యాత్మిక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది మేషరాశి వారికి అని తెలుసుకున్నాం కాబట్టి శివనామస్మరణ చేయడము, అలాగే విష్ణు ఆరాధన చేయడం, ఇవన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయి మీకు. అలాగే మార్చి 13 కొంచెం ఈ డేట్ ఏంటంటే మేజర్ డిసిషన్స్ అయితే ఏది వద్దు, వేళకు తిని విశ్రాంతిగా ఉంటే మంచిది. మెయిన్ డిసిషన్స్ అంటే మీ పిల్లల మ్యారేజ్ విషయాలు కానీ, లేదా పెళ్లి కాని యువతి యువకులు వివాహ విషయాలు కానీ, ఇలాంటి విషయాలు అనమాట. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన విషయాలు కానీ, బిజినెస్ విషయాలు కానీ, ఈ 13 డేట్లో అయితే మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోకుండా ఉంటే మంచిది. ఇక 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 అంటే ఎప్పటి నుంచి అండి 14th నుంచి 25 వరకు ఉండే డేస్ అన్నీ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. ఏ ఏ విషయాల్లో పాజిటివ్ డిసిషన్స్ తీసుకోవడంలో, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయంలో, అలాగే కొలీగ్స్ నైబర్స్తో కమ్యూనికేషన్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి. ఫిక్స్డ్ అసెట్ గెయినింగ్ కానీ, ఏదైనా ఎప్పటి నుంచో కొనుక్కోవాలి, హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, లేదా ఒక ల్యాండ్ తీసుకోవాలి అనుకున్నారనుకోండి, ఆ నిర్ణయాలన్నీ కూడా ఫలిస్తాయి. ఇంకా సంతాన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా అంటే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వాళ్ళు. ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఆర్ ఎదిగిన పిల్లలు ఉంటే వారి మ్యారేజ్ విషయం కానీ, వాళ్ళ జాబ్ సెటిల్మెంట్ సంబంధించిన డిసిషన్స్ కానీ, ప్రాపర్ డిసిషన్స్ అన్నీ కూడా మనకి ఇవే డేట్స్. ఎప్పుడు 14th to 25 డేట్స్లో ఈ డిసిషన్స్ అన్నీ కూడా పాజిటివ్గా మేషరాశి వారికి ఉండబోతున్నాయి. ఇక 26, 27 ఈ డేట్స్ మళ్ళీ ఆధ్యాత్మికంగా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. దైవనామస్మరణ చేసుకోవటము, ఏదైనా టెంపుల్ని విజిట్ చేయటము, ఇలాంటివి అనమాట. 28, 29 డేట్స్ అన్నవి మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేస్తారు, జీవిత భాగస్వామితో చాలా విషయాలు ఓపెన్గా చర్చిస్తూ ఉంటారు. ఇక 30, 31 డేట్స్, ఈ డేట్స్ మళ్ళీ చాలా వరకు హెల్త్ గురించి కేర్ తీసుకోండి. కొంత దూర ప్రయాణాలు ఏమన్నా ఉంటే చేయొద్దు. కొద్దిగా నిద్ర చాలా తక్కువ ఉంటుంది 30, 31 డేట్స్లో. కొంచెం నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి, మనసు ప్రశాంతంగా పెట్టుకొని. ఇవ్వండి మేషరాశి వారి ఫలితాలు. కాబట్టి పరిష్కార మార్గాలు ఏంటో కూడా తెలుసుకున్న మేషరాశి వారికి ఇవన్నీ మీరు పాటించండి. స్వస్తి.